హలో గాయస్, నేను ఈరోజు తాజ్ మహల్ డ్రాయింగ్ కలర్ ఎట్టేయాలో చూపిస్తున్నా. ఫస్ట్ మనం బ్లాక్ కలర్ తీసుకుని అవుట్ లైన్ చేయాలి. అవుట్ లైన్స్ అంతా స్ట్రైట్ వేయాలి, అందుకే మనము అదంతా స్కేల్ తీసుకున్నాలి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ మనం తాజ్ మహల్ వేయబోతున్నాం. తాజ్ మహల్ గది కింద వాటర్ వేయాలి. ఫస్ట్ మనము 2 కలర్స్, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ మనం లైట్ బ్లూని ఫస్ట్ ఇక్కడ బార్డర్లో వేయాలి. బార్డర్లో వేసినాక ఆ బార్డర్ లోపల దగ్గర డార్క్ బ్లూ వేసేసి చూడు, ఇట బార్డర్ దగ్గర బ్లూ వేసేసి ఇటు మళ్ళీ డార్క్ బ్లూ వేసేయాలి. అప్పుడు ఒక కలర్ వచ్చింది. ఇంకా అట్టనే ఇంకొకసారి లైట్ బ్లూ వేసేసి ఇంకా క్రేయాన్స్ పెన్సిల్ కలర్స్ తో కలర్ వేసేయాలి. క్రేయాన్స్ వేస్తున్నా నేను డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు నేను బ్లూ స్టార్ట్ చేయబోతాను చెప్పినట్టు. హలో గాయ్స్, ఇప్పుడు బ్లూ కలర్ వేసేసి అయిపోయినాక లోపల ఇట్లా వేసి ప్లాంటింగ్ చేయాలి. చేసినాక మీకు ట్రీకి కింద బ్రౌన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ తీసుకుని మనము ఇది దీని కలర్ ఎట్టేసినామో అట్టనే గ్రాస్ వేసేసి మిగతా 3 లైన్ వేసేసినాక స్పేస్ మిగులుతుంది, దానికి క్రేయాన్స్ వేసేయాల. మళ్ళీ దీనికి కూడా అవుట్ లైన్ వేసేసి క్రేయాన్స్ వేసేయాల. హలో గాయ్స్, ఇప్పుడు నాది అవుట్ లైన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను క్రయాన్ బ్రౌన్ కలర్ చేస్తాను. మళ్ళీ చెప్పినట్టే దీన్ని పెట్టేసి నేను ఫస్ట్ లైన్ చెప్పినాను, గ్రీన్ కలర్ తీసుకొని అవుట్ లైన్ వేసిన కాడ వేసేయాలి. చేసినట్టే ఒక ట్రీని మిగతా అన్ని ట్రీస్ ని ఈ కలర్ అండ్ ఈ 2 కలర్స్ తో చేయబోతున్నా. బ్రౌన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, క్రయాన్స్ లో లైట్ గ్రీన్ అండ్ బ్రౌన్. ఇప్పుడు నేను లీవ్స్ కి వేస్తున్నా. లీవ్స్ కి నార్మల్ గా వేసినట్టే వేస్తున్నా. ఇప్పుడు మనం బౌండరీకి వేసేసినాం కానీ అదే రేపటికి అట తాజ్ మహల్ లో మందులు ఎక్కువ వస్తారు కదా. తాజ్ మహల్ ఎక్కడ
తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. చాలా మంచి ప్లేస్, మీరు విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మేము కూడా విజిట్ చేయాలని ప్లాన్ ఉంది, కానీ చేస్తాం. మా సిస్టర్ వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. ఇప్పుడు నాకు కావాల్సిన కలర్స్ అందించింది. నాకు గ్రీన్ కలర్ కావాలి, డార్క్ గ్రీన్ స్కెచెస్. నా పేరు సాత్విక్. నేను దీనికి ఎల్లో కలర్ వేసే, బయట అవుట్లైన్ వేసే, తెలుసు. ఇక్కడ స్కిన్ వేసే. నాకు లైట్ గ్రీన్ స్కెచ్. లైట్ గ్రీన్ కాల స్కెచ్ ఇది. క్లౌడ్స్ కి బ్లూ వేయి, అవుట్లైన్ చేయి. తెలుసు. ఎవరు వచ్చినట్టుంటారు చూడు. లైట్ గ్రీన్ క్రయాన్. నాకు ఇప్పుడు డార్క్ గ్రీన్ మళ్ళీ లైట్ గ్రీన్ క్రయాన్ కాదు. డార్క్ గ్రీన్ స్కెచ్. ఇక్కడ ఫస్ట్ బ్లూ నేను వేసిన ఆల్రెడీ. తర్వాత నా ఫస్ట్ డ్రాయింగ్స్ చూడు నేను ఎంత బాగా వేసినాను. ఇది క్లౌడ్కి ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు గ్రాస్ డార్క్ గ్రీన్తో వేస్తున్నా. అదే క్రయాన్ లోపల, క్రయాన్ వేసినాక లోపల, క్రయాన్ లోపల కాదు. సరే, ఇప్పుడు నేను క్లౌడ్ చేయబోతున్నా. క్లౌడ్కి మనము ఫస్ట్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ, మళ్ళీ క్రయాన్లో లైట్ బ్లూ తీసుకుని మనము ఇప్పుడు నీళ్ళు కెట్ట చేసినాము బౌండరీస్, అట్నే క్లౌడ్కి ఓన్లీ ఫస్ట్ లైట్ బ్లూ వేసేసినాక డార్క్ బ్లూ దానిపైన వేసేసినాక మళ్ళీ కలర్ చేసేయాలి, అంతే. గాయస్ ఇప్పుడు నేను ఇంతవరకు కంప్లీట్ చేసిన చెప్పినట్టు ఇప్పుడు నేను సన్ చేయబోతున్నా. సన్కి మనకి కావాల్సింది yellow, ఆరెంజ్, రెడ్ అండ్ క్రయాన్స్లో yellow. ఏమంటే ఫస్ట్ మనం yellow తీసుకున్నాలా. మనం ఎట్ట చేసినామో అవన్నిటికీ yellow ప్రింట్ వేసేయాల. yellow అయిపోయినాక మనం ఆరెంజ్ తీసుకుని ఒక చిన్న బౌండరీ గీయాల. అంటే మనం ఇప్పుడు గీసినట్టు ఇట్లా గీసేసి రెడ్ తీసుకుని సేమ్ అట్నే గీయాల, కానీ చాలా చిన్నగా గీయాల. మళ్ళీ మిగతా స్పేస్ మిగులుద్ది. మనము ఇప్పుడు yellow క్రయాన్ తీసుకునేలా దాన్ని యూజ్ చేయాలా చిన్న ప్లేస్లో. ఇటు ఒక సన్ అవుతుంది. హలో గాయస్, ఇప్పుడు మేము మనుషులు వేయబోతున్నాం. మనుషులు మీకు చిన్నగా వేసుకోండి, మీకు కావాల్సిన కలర్స్ వేసుకోండి. మేము ఇప్పుడు కలర్స్ అంటే ఇది అయిపోతున్నాం, అంటే స్కిన్ కలర్. మాకు స్కిన్ గాయస్ ఇప్పుడు కరెంట్ పోయింది, అందుకే కొంచెం డార్క్ మీకు ఎక్కువ కనపడ డల్గా ఉంది. కానీ మేము ట్రై చేస్తాం మేము ఎంత చేయగలము అని. గాయస్ ఇప్పుడు కరెంట్ వచ్చింది, అందుకే మేము వేస్తున్నాం. ఇంకా హాల్ తాజ్ స్పెల్లింగ్ ఇచ్చే ఇట కొంచెం ఇటు వచ్చింది. మే తాజ్ మహల్ HAL తాజ్ HAL మహల్.
గాయస్ మీకు ఇక్కడ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఇక్కడ మిగతా స్పేస్ మిగులుద్ది కదా, అక్కడ మీకు బ్లూ వేసుకోవచ్చు కాల్సిన. ఇప్పుడు మనం బ్లూలో తీసుకున్నట్టే బ్లూ మళ్ళీ డార్క్ బ్లూ కొంచెం తీసుకున్నాల. డార్క్ బ్లూ మనం బ్లూ చాలా లైట్గా వేయాల, ఇట్లా లైట్గా స్మూత్గా. ఫస్ట్ కింద పార్ట్ అంతా కొంచెం డివైడ్ చేసుకొని అట్లా బ్లూ వేసేసినాక పైన కొంచెం కొంచెం డార్క్ బ్లూ వేయండి. అప్పుడు గైస్ మీకు ఈ డార్క్ బ్లూ ఎక్కువ డార్క్ కనపడితే కొంచెం లైట్ బ్లూ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడు డార్క్ బ్లూ డార్క్నెస్ తగ్గిపోతుంది. అందుకే ఈ రెండింటి మిక్స్. అట్టనే మొత్తం డ్రాయింగ్ అయిపోయినాక తాజ్ మహల్లో మీకు కొంచెం అప్గ్రేడ్ చేసుకున్నారంటే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డిజైన్లు వేసుకొని నా ఇంకా కొన్ని నా ఫస్ట్ డ్రాయింగ్స్ చూపిస్తాను ఈ బుక్లో. ఇది నేను వేసిన ఫస్ట్ డ్రాయింగ్ శివలింగ్. ఇది నేను వేసిన సెకండ్ ఇండియాది రాకెట్ ఇట్ వెళ్తుంది. థర్డ్ ఎర్త్ నుంచి రాకెట్ వెళ్తుంది, దాని సెకండ్ పార్ట్ లాంటిది. ఇది నాకేం పని లేక ఏదో ఐడియా వచ్చిందని. ఇదేం మీకు అర్థం కాకపోతే సన్లైట్ లో వచ్చే పవర్ ఈ మషిన్ తీసుకుంటారు. ఇది ఎర్త్ ని కాపాడుతుంట ఈ మాన్స్టర్ నుంచి. దీని పేరు రాజా. ఇది వచ్చి ఇట్లా కొడుతుంటే వీడు కూడా వీడి పవర్ ఉపయోగిస్తుండు. దీన్ని నేను డ్రాయింగ్ చేసాను. ఇంకా ఇది నేను వర్క్ వేసిన, ఇరేజ్ అవ్వట్లే అని నేను వదిలేసిన వర్క్ని. ఇప్పుడు చేసిన డ్రాయింగ్ ఇది. ఇవన్నీ డ్రాయింగ్స్ ని మీరు రేట్ చేయండి. మళ్ళీ నా పేరు సాత్విక్. నేను 4th క్లాస్ బి. తిను మా అక్క బిందుశ్రీ 5th A. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రూడీ బాయ్స్. మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయొచ్చు, రూడీ బాయ్ 1622. ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఫాలో చేయండి. మీరు కానీ ఎక్కువ సపోర్ట్ మాకు చూపిస్తే అంటే ఇట్లా 1K 5K అట్లా చేపిస్తే మేము ఇట్లాంటి ఇంకో కొన్ని వీడియోస్ తీస్తూ ఉంటాం, డ్రాయింగ్ వీడియోస్. మీరు మా అన్నని ఫాలో చేస్తే మీకు ఇవన్నీ చూడడానికి ఉంటాయి. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.